ఈ వీడియోలో ప్రాథమిక హక్కుల నుంచి ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు ఉంటాయి. మీకు ప్రాథమిక హక్కుల గురించి ఐడియా కోసం ఈ వీడియో చూడండి. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి? భాగం 3లో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ప్రాథమిక హక్కులు ఏ ఆర్టికల్స్లో ఉన్నాయి? ప్రాథమిక హక్కులు ఆర్టికల్స్ 12 నుండి 35లో ఉన్నాయి. మొదట రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? మొదట రాజ్యాంగంలో 7 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు ఎన్ని? ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఎటువంటి సవరణ ద్వారా ఆస్తి హక్కు తీసివేయబడింది? 44వ సవరణ 1978 ద్వారా ఆస్తి హక్కు తీసివేయబడింది. ప్రాథమిక హక్కులు ఏ దేశ రాజ్యాంగం నుండి ప్రేరణ పొందాయి? అమెరికా రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్స్ నుండి. ఆర్టికల్ 14 ఏం చెబుతుంది? ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వం. ఆర్టికల్ 15 ఏం నిషేధిస్తుంది? ఆర్టికల్ 15 మతం, కులం, లింగం, జన్మస్థలంపై వివక్షను నిషేధిస్తుంది. ఆర్టికల్ 17 ఏమి రద్దు చేసింది? ఆర్టికల్ 17 అంటరానితనంని రద్దు చేసింది. ఆర్టికల్ 19లో ఎన్ని స్వేచ్ఛలు ఉన్నాయి? ఆర్టికల్ 19లో 6 స్వేచ్ఛలు ఉన్నాయి. ఆర్టికల్ 21 ఏ హక్కు ఇస్తుంది? జీవన మరియు వ్యక్తిగత స్వేచ్ఛ. ఆర్టికల్ 23 ఏం నిషేధిస్తుంది? మానవ అక్రమ రవాణా మరియు బలవంతపు శ్రమ. ఆర్టికల్ 26 ఏ హక్కు ఇస్తుంది? మత సంస్థలు నిర్వహించుకోవటం.